రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన మహమ్మద్ హమీద్ అనే వ్యక్తి ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మహమ్మద్ హమీద్ ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. అక్కడ సదరు డాక్టర్ హమీద్కు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే హమీద్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. హమీద్ మృతికి ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జస్ట్ వచ్చిందంటే ఆర్ఎంపీ దగ్గర తీసుకుపోయి ఏం కాలేదు అది అనుకుంటా అన్నాడు. బీపీకి ఇట్లా అంత నార్మల్ ఉన్నది. నార్మల్ ఉన్నాక తర్వాత 2 సూదులు ఇచ్చింది. 2 సూదులు ఇచ్చి బయటికి వచ్చి మా నాన్న బయట కూర్చున్నాడు. నీళ్ళు కావాలంటే నీళ్ళు తీసుకొచ్చినాడు. నీళ్ళు తీసుకొస్తే 2 గోళ్ళు వేసుకున్నాడు. ఆడ కూర్చున్నాడు. లోపలికి ఆయన అదే చైర్ మీద పోయి దాని మీదనే వండుకొని ఒకటేసారి పిలిచి వచ్చినట్టు మొత్తం అటు ఇటు చేసి అక్కడ నాలుక బయటకు నాకు బయట వాళ్ళు ఫోన్ చేసి ఇటు సారా పిల్లలు మీ వాళ్ళు ఎవరో చచ్చిపోయారట అంటే నేను పోయి చూసేవారు. కానీ అక్కడ లోపల ఇట్లా మంచం మీద పండుకొని ఉన్నారు. చూసిన సిపిఆర్ ఇచ్చిన ఒక 5 నిమిషాల దాకా సిపిఆర్ ఇచ్చిన ఏం లేదు, రెస్పాండ్ లేదు, మొత్తానికి ఏం లేదు. అయితే వీళ్ళు మా వేరే ఆటో వచ్చింది. ఆటోలో వేసుకొని సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. సివిల్ హాస్పిటల్ చూసే వరకు చచ్చిపోయింది అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. డాక్టర్లు అన్నాక ఇక మేము తీసుకుపోయినాక కదా ఫ్యామిలీలో అడిగితే ఇక ఫ్యామిలీలో చెప్తారు ఇట్లా అయింది అనేది. ఫ్యామిలీలో చెప్తారు ఇంజక్షన్ ఇచ్చారట డాక్టర్లు. ఇంజక్షన్ ఇచ్చినాకనే ఇట్లా జరిగిందని చెప్పేసి ఫ్యామిలీలో అంటారు. టాబ్లెట్లు ఇచ్చారు, టాబ్లెట్ వేసుకోమని చెప్పినట. 2 ఇంజక్షన్ ఇచ్చినాక కూడా మళ్ళీ టాబ్లెట్ వేసుకోమన్నాడు డాక్టర్. ఆ టాబ్లెట్ 2 ఇంజక్షన్ ఇచ్చినాక మళ్ళీ టాబ్లెట్ ఎందుకు? ఈ ప్రజల ప్రాణంతో ఆడుకుంటారు ఆర్ఎంపీ డాక్టర్. ఇది అవసరమా? ఇంజక్షన్ ఇచ్చుడు అవసరమా? అదేదైనా ఉంటే వాళ్ళతో కాకపోతే ఫార్వర్డ్ చేయాలి, వేరే హాస్పిటల్కి పంపించాలి. ఇంజక్షన్ ఇవ్వద్దు. వెళ్ళక ముందు యాక్టివ్ ఉన్నాడట ఆయన. మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చినాకనే గట్లా గొప్ప కూడా ఏంది ఓవర్ డోస్ ఇచ్చిండా మరి ఏంటిది ఆ డాక్టర్కి తెలుసు. ఇట్లా చెస్ట్ అని వస్తుందంటే బదనపల్లి ఆర్ఎంపీ పరిసరం దగ్గర తీసుకుపోతే 2 సూదులు ఇచ్చింది. 2 సూదులు ఇచ్చి దాని తర్వాత 2 టాబ్లెట్స్ వేసుకొని బయట కూర్చొని మా నాన్న వాటర్ తీసుకొని వేసుకున్నాడు. టాబ్లెట్స్ వేసుకున్నాక ఒక 10 నిమిషాలకే ఏమో మొత్తం పిడిచొచ్చినట్టు ఇట్లా చేసి అక్కడనే నాలుక బయటకు తీసి అక్కడనే చనిపోయింది. ఇక్కడ చనిపోతే ఆయన న్యాయం చేసి ఆర్ఎంపీ డాక్టర్ మీద కొంచెం చర్య తీసుకోండి. ఆర్ఎంపీ డాక్టర్ మీద కొంచెం చర్య తీసుకోండి. హమీద్ అనే వ్యక్తి కొడుకు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా అయింది, నేను హాస్పిటల్లో ఉన్నా, భద్రపల్లిలో ఉన్నా, తొందరరా అంటే పోయినా, ఆటో తీసుకుని పోయేసరికి కుప్పగోలి ఉన్నాడు. ఉన్నట్ల నేను చూసే వరకు సిపిఆర్ మన అబూబకర్ అనే ప్లేయర్ సిపిఆర్ కూడా చేస్తున్నాడు. నేను కూడా సిపిఆర్ ట్రై చేసినాక చూస్తే కుప్పగోలే ఉన్నాడు అని చెప్పి నేను ఎంబడే లావట్టుకొని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినాక చూసి ఇక్కడ కూడా సిపిఆర్ చేసినాక వాళ్ళు చెప్పారు ఏం లేదు, టైం దాటిపోయింది అని చెప్పారు. ఇట్లా డాక్టర్లు ఎందుకు జరిగిందని అడిగితే ఎక్కడైనా ఆర్ఎంపీకి చూపించారంటే ఆర్ఎంపీకి చూపించినాం సార్ అని చెప్పి డాక్టర్లు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అందులో ఈ డాక్టర్ ఇంజక్షన్లు ఇచ్చిండు, గోళీలు ఇచ్చిండు, తాగిన 5 నిమిషాల లోపలనే మనిషి కుప్ప కూలిపోయిండు. హాస్పిటల్ పోయేటప్పుడు నడుచుకుంటూనే పోయిండు, బైక్ మీద పోయి నడుచుకుంటూ పోయిన మనిషి కుప్ప కూలిపోవడం అంటే ఇది చాలా బాధాకరం. దీనికి డాక్టర్ లైసెన్స్ లేదు. దీని మీద డాక్టర్లు ఆర్ఎంపీల మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.